హాయ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ బైరం టీం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఓసే అందాల చిట్టి కాలికున్న మువ్వల పట్టే మనసనే బాగా చుట్టి లంగరేసి లాగెత్తున్నావే. నూరెళ్ళిలా ఎస్ సార్, బాగా పాడారు సార్. పాడటం బట్టి చాలా బాగా పాడారు. ఒకసారి మళ్ళీ పాడండి సార్. ఆ లంగరేజ్ లాగేసి లిరిక్ చాలా బాగుంది, మీకు బాగా సూట్ అయింది. వచ్చి మీకు నేను ఈ వెన్నెల సాంగ్ ట్యూన్ వినిపించాను, మీకు సాంగ్ అంటే రఫ్ లిరిక్తో పాటు ట్యూన్ వినిపించాను. అంటే ఇప్పటివరకు మీరు అన్నీ అంటే చాలా కమర్షియల్ సాంగ్స్ అంటే అబ్రాడ్ లొకేషన్స్లో కానీ పెద్ద పెద్ద సెట్స్లో చేశారు. ఫస్ట్ టైం ఇది అంటే ఒక విలేజ్కి వెళ్తున్నాం, గోదావరి బ్యాక్డ్రాప్లో చేస్తాం, ఒక లుంగి కట్టుకొని డ్యాన్స్ చేయాలి అని మీకు చెప్పినప్పుడు కానీ సాంగ్ విన్నప్పుడు కానీ అసలు ఫస్ట్ మీకు ఏమనిపించింది? ఫస్ట్ నాకు ఈ సాంగ్ వినగానే మట్టుకి చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఓ 3 సినిమాలు ఆపేసి మరి మీ సినిమా స్టార్ట్ చేసి అర్థం చేసుకోండి. పాటతో మీరు ఇంప్రెస్ చేస్తారు. ఆ పాట వినగానే నాకు మంచి ఎనర్జీ వచ్చింది. అండ్ నాకు సినిమాలో నేను బాగా ఇష్టపడేది ఏంటంటే, సినిమా ఏంటంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎన్నో మెమరీస్ ఇస్తుంది. మనం అలా విలేజ్కి వెళ్తాం, మనం రాజమండ్రికి వెళ్ళి ఈ సాంగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అక్కడికి వెళ్తే ద పీపుల్ అవ్వచ్చు, ద ఫుడ్ అవ్వచ్చు, ద కల్చర్ అవ్వచ్చు. ఓకే ఓకే సో ఇవన్నీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ టేక్ బ్యాక్ హోమ్. నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చినందుకు ఫస్ట్ మీకు చాలా థ్యాంక్స్. అండ్ అలానే ఇంత మంచి పాట ఇచ్చినందుకు మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి యూనో ఫ్యాంటాస్టిక్ బ్రదర్, ఫ్యాంటాస్టిక్ సాంగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అండి. అంటే మనం ఈ లిరిక్స్ ఎంత వినసొంపుగా ఉండిందంటే ఎన్నిసార్లు పెట్టుకున్నా మనకి రిపీటెడ్ వినాలనిపిస్తుంటుంది. ఒకసారి ఒక పాట 1-2 సార్లు ఉంటే మనకి ఎక్కడో బోర్ కొడుతుంది, కానీ 10 సార్లు రిపీట్గా మీరు కంటిన్యూస్ ప్లే అవుతున్నా మీకు మళ్ళీ వినాలనిపించే ఒక ఉత్సాహం ఎప్పుడు వచ్చింది నాకు ఈ పాట విన్నప్పుడల్లా. అండ్ దానికి ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్స్. అండ్ యూనో చాలా చాలా యూనో మీకు వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, వచ్చిన అన్ని పాటలు హిట్టే, మీరు ఏ పాట రాసి ఇప్పుడు అన్ని హిట్టే. సో విషింగ్ యూ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది బెస్ట్ సాంగ్. లాస్ట్ 2 ఫిల్మ్స్ కూడా మనం కాంబినేషన్ చేసాం, నువ్వు గూఢచారి, క్షణం, గౌరీ అన్ని కూడా అంటే ఒక థ్రిల్లర్ జోనర్లో చేసావు. సాంగ్స్ అంతా కొంచెం రాక్ బ్యాండ్ అంత వేరే స్టైల్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చి అంటే విలేజ్ స్టైల్లో ఒక మనం ఫోక్ డిబేట్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు అంటే నువ్వు షాక్ అయ్యావా, సర్ప్రైజ్ అయ్యావా, అసలు ఏంటి రియాక్షన్? అంత పెరిగినా సచ్చినట్టు అక్కడ వైజాగ్లో జగదాంబ థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూసిన వాళ్ళు. సో 100% చిన్నప్పటి నుంచి అంటే మూవీస్ చాలా చూస్తే పెరిగింది. సో ఆబ్వియస్గా ఫోక్ మెలడీస్ ఇలాంటివి అంటే నరాల్లో ఎక్కిపోయి ఉంటుంది. అండ్ నేను కూడా చాలా ఎక్కువ ట్రావెల్ చేశాను. లైక్ ఇప్పుడు అటు సైడు విజయనగరం సైడు, శ్రీకాకుళం సైడు చాలా ఎక్కువ జానపద గీతాలు లేదంటే ఫోక్ మెలడీస్ ఇవన్నీ బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి విని పెరిగిన వాడిని. సో నాకు ఇలాంటివి హెవీ ఇన్ఫ్లుయెన్స్, కానీ ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఏదంటే లైక్ ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో ఫస్ట్ క్షణమని సినిమా థ్రిల్లర్ హిట్ అయింది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిట్ అవ్వడం కాదు, కానీ నాకు నా మెడకు ఉరితోడి పడిపోయింది అలాగ టప్పని. సో ఐ గాట్ అంటే ఎక్కువ థ్రిల్లర్స్ రావడం జరిగింది. బట్ నేను ఇలాంటి డిజిటల్ ఆల్బమ్ కూడా ఫ్యాంటాస్టిక్, డిజిటల్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ అంటే వెన్నెలాడు హుక్ లైన్ తీసుకోవడం కంటే నువ్వు మన లిరిసిస్ట్ తిరుపతి అంటే ఎలా ట్యూన్ చేసినప్పుడే స్టార్ట్ చేశారు అంటే నాకు తెలుసు, కొంచెం అందరికి కూడా చెప్తే కొంచెం తెలుస్తున్నది. యాక్చువల్గా మీకు ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు. సో మాది మ్యూజిక్ సిట్టింగ్ ఈ ఆల్బమ్ మొత్తం కంప్లీట్ నాకైతే ఫస్ట్ టైం లైక్ ఐ గాట్ అ ఛాన్స్ ఎక్కువ ఫోక్ మెలడీస్ ఇవన్నీ అండ్ ఫాస్ట్ నెంబర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. బికాస్ జనరలీ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్గా చేస్తూ ఉంటాడని, విచ్ ఇస్ నాట్ ద కేస్. వాట్ ఎవర్ యూనో మీ ముందు సినిమాలు ఒకటండి, ఈ సినిమా తర్వాత మిమ్మల్ని ఇంకో విధంగా డెఫినెట్గా చూస్తారు ఈ సినిమాకి. ఎందుకంటే యూ హ్యాడ్ ఎవ్రీథింగ్. యూనో మీకు ప్రాపర్ ఒక సెట్ సాంగ్ ఉండింది, ఒక మెలడీ, ఒక ఫ్యాంటాస్టిక్ ఫెస్టివల్ వైబ్ సాంగ్, అట్ ద సేమ్ టైం కథ లాంటిది, ఒక ఎమోషనల్ హై ఎమోషనల్ యాక్షన్ డ్రామా. సో ఈ కథకి చాలా యూనో చాలా హై ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, హై ఆక్టెన్ యాక్షన్ ఉంది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొలితే మీకు ఇంకా సంపూర్ణమైన ఒక ఫిల్మ్ మీకు రావటం, అండ్ మీరు దానికి ది బెస్ట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ వెరీ యాక్చువల్లీ నేను డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయం, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఈ వాజ్ వెరీ పర్సిస్టెంట్ అనమాట మిమ్మల్ని పెట్టాలని. సో మిమ్మల్ని మీరు రావటం ఆన్ బోర్డ్, ఆ తర్వాత
మీరు ఈ సినిమాకి ఇచ్చిన అవుట్పుట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు అంతే, అది నో డౌట్. అండ్ వి ఓన్లీ విష్ ద బెస్ట్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. లిరిక్స్ సైడ్ వస్తే అంటే అంటే చాలా సింపుల్ పదాలతో చాలా పొయిటిక్గా అంటే ఈజీగా ఎవరైనా పడుకునేలాగా అంటే చాలా బాగా వెళ్ళలేవు ఆ లిరిక్స్ అన్నీ. అంటే ఫస్ట్ మనం అంటే ట్యూన్లో కూర్చున్నప్పుడు శ్రీచు ఆ ట్యూన్ చేస్తున్నప్పుడు ఆ వెన్నెలని పదం తీసుకున్నాం కథలో తన క్యారెక్టర్ నేమ్ వెన్నెలని తీసుకొని వెంటనే టక్ టక్ మన అక్కడ పల్లవి రాస్తావు 1 hourలో. అంటే అంత సింపుల్గా ఎలా అయిపోయింది కదా. మీరు ఇచ్చిన ఇన్పుట్ అండి, మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చిన ట్యూన్. సో నాకు అది బాగా నచ్చి ఇంకెలాగైనా మంచి కసితో రాయాలి, పెద్ద హిట్ కావాలి సాంగ్ అన్న దాంతో మీరు చెప్పారు. ఏం చెప్పారంటే సింపుల్ అంటే మన ఊళ్ళల్లో వాడుకున్న ఈ పదాలు అంటే చూసారా, సో అలాంటి దాంతో మీరు రాయమని చెప్పారు. సో దానిని పట్టుకొని ఇచ్చిన ట్యూన్కి రాశాను అనుకున్నాను. అంటే ఫైనల్గా అంటే సార్ మీరు ఇప్పటివరకు ఎప్పుడు నాకు తెలిసి ఇంట్లో కూడా ఎప్పుడు లుంగి కట్టుకొని ఉంటారు, ఎందుకంటే సిటీలో పుట్టి పెరిగారు కాబట్టి. అలాంటి ఇప్పుడు లుంగి కట్టుకొని డ్యాన్స్ చేయాలి, లుంగి మీద సాంగ్ అంతా ఉండాలి అన్నప్పుడు అంటే ఆ లొకేషన్కి వెళ్ళి మొత్తం మనం అంత అవుట్డోర్లో వేస్తాం. సెట్ సాంగ్ అనుకుంటే ఓకే 4 గోడల మధ్యన ఉంటుంది మన సెట్, మన టెక్నీషియన్స్ వరకు చాలా టఫ్ అండి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాంగ్ చేస్తుంటే మనం అక్కడ ప్యాంట్ షర్ట్ వేసాం అనుకోండి, మనకు పెద్ద ఏదో చేంజ్ ఓవర్ చేసిన ఫీలింగ్ కూడా రాదు. అది లుంగి అంటే తిరిగి కూడా నేను కూడా ఊరోని అయిపోయా. నేను కూడా పక్క రాజమండ్రి మీరు చూస్తుంటే షార్ట్ గ్యాప్ లో కూడా పక్కన టెంట్ పక్కన కూర్చునేవాడిని, నేను తిను కూర్చొని ఏదో ఒకటి యూనో మేము ఏదో మట చెట్టు కింద కూర్చోవటం, ఒక ప్రాపర్ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తే ఎంత బాగా అనిపించింది. నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. లైవ్ లొకేషన్లో షూట్ చేసాం. అంటే మీరు చెన్నైలోనే మీరు అంటే సిటీలోనే పుట్టి పెరిగారు కదా మీరు. అంతే అంటే మీరు సిటీ కల్చర్లో కదా పెరిగింది మీ లైఫ్, ఇలా లివింగ్ స్టైల్ సిటీ కల్చర్ కదా. అంటే ఫస్ట్ అంటే ఆ ఈస్ట్ వెస్ట్ అంటే మన ఆంధ్ర లొకేషన్ మీకు ఎప్పుడు తెలియదు, ఎప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయలే కదా. ఓకే అదితి, ఇట్స్ యువర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ బీయింగ్ యువర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ యువర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ Vanilla. On your debut film, in first film itself, you got on your name itself. Yeah, they are. How lucky are you? No, I am How lucky are you? I am very lucky, and the team love me so much. They dedicated so you have to be thankful to everybody in the whole team. You have to be thankful. Thank you, Vijay sir. Thank you, Charan sir. Thank you, Tripati sir. Thank you, Radha sir. So you being a singer, you being I a don't singer, know. Me being a singer. Yes. Then why did you sing this song? They already recorded the song, so they didn't give me opportunity. And they're like, we dedicated in your name, Vanilla only enough. You don't have to sing. It's a very sweet song. I don't understand Telugu fully. But then while we were shooting each line, they were giving me the translation. Beautiful lyrics, sir. I felt very special. I said, okay, I'll dance. అంటే మన సాంగ్ తన సూట్ అవుతుందని చెప్పలేదండి చరణ్ గారు. What is this double game, Charan sir? తన సింగర్ తెలుసు కదా మీకు. ఆన్ బోర్డ్ వచ్చే టైంకి మనకు సాంగ్ మొత్తం రికార్డ్ అయిపోయి. Yeah. When I came for my photo shoot, చరణ్ గారు ఇరికిస్తానండి, మీరు రెస్క్యూకి వస్తారు. ఆ సాంగ్ నెక్స్ట్ సాంగ్ అనేవచ్చు కదా, ఏదో ఇవ్వచ్చు కదండి. గేమ్ చేంజర్ లో దోప్ సాంగ్ పాడింది, మరి మీరు సింగింగ్ ఇవ్వాలి. చెప్పాను ఆల్రెడీ, రికార్డ్ చేస్తున్నాను. మనం ఆల్మోస్ట్ యాక్టర్ కమ్ సింగింగ్ ఫ్రీగా వచ్చినట్టే. మా ప్రొడ్యూసర్ కొంచెం బడ్జెట్ మిగిలేదు కదా. అంటే ఒక లుంగి కట్టుకొని మీరు కూడా డాన్స్ చేశారు కదా. That's my favorite costume in the whole song. Okay, so free. Okay, I felt amazing. Okay, so much ventilation, wind, breeze, very nice. Okay. No, it was really nice because I saw sir dance in the same costume, full song na. Till the end they didn't let me wear the lungi. So then I wore the lungi. Before sir came to set, I wore lungi and ran to the set. ఒక్క ఛాన్స్ lungi lo dance. అంటే ఒకటి అంటే ఈ చేస్తున్నప్పుడు అంటే ఒక రోడ్డు దగ్గరలో అనమాట చాలా క్రౌడ్ వచ్చారనమాట. చాలా మంది క్రౌడ్ చూస్తున్నా కానీ తను ఏమి యాక్చువల్గా అంటే అచ్చతెల్లో చెప్పండి, ఏమి సిగ్గుపడకుండా లుంగి కట్టుకుంటే అలాగే డాన్స్ చేస్తాను, అంటే షై ఫీల్ అవ్వకుండా ఏమీ లేకుండా. Once you play the music, I forget everything. So I enjoy. అండ్ ఫైనల్గా అంటే మన అంటే భైరవం ఫుల్ ఆల్బమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే వెన్నెల సాంగ్ చేసాము, గిచ్చమాక్ కానీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక మంచి ఒక ఫెస్టివల్ వైబ్ ఉన్న ఒక సాంగ్ చేసాం. అంటే ఆ సాంగ్స్ గురించి మీరు ఏమనుకుంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మనకి నాకు యూజువల్లీ మన సినిమా స్టార్ట్ చేసిన సెట్ సాంగ్ ఒక మంచి ఎనర్జీతో స్టార్ట్ చేసాం. సో నాకు ఆ వైబ్ చాలా బాగా నచ్చింది. అండ్ నా మొదటి సినిమా అల్లుడు సినిమా కూడా నేను అదే సెట్ సాంగ్ తోనే స్టార్ట్ చేశాను. ఎందుకో ఒక 10 years అవ్వటం నేను ఇండస్ట్రీకి వచ్చి, అండ్ 10 years తర్వాత మళ్ళీ అదే సెట్లో స్టార్ట్ చేస్తే ఏదో ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు భైరవంలో పని చేస్తున్నప్పుడు. ఏంటో అది అనుకోకుండా Exactly. What do you felt? Positive vibe. Give credit. మళ్ళీ పైగా
Even I started my Telugu. పైగా Telugu పైగా happened కోతి this- ఉంటాం మంతపాటి సెట్ లో ఫస్ట్ How can you call me a monkey? ఉండడం సో మనకి సెట్ లో ఇంకా ఎనర్జీ ఇంకా మంచి ఎనర్జీ మంచి పాజిటివ్ ఇంకా బాగా జనరేట్ చేసింది అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అది బా ఎమోజీ చాలా చేసింది ప్రమోషన్ కాదు ఆ గిచ్చమ్మాకి ఎమోజీస్ అయితే ఎన్ని చేసింది తెలుసా అంటే అవును తన ఫోన్ ఉండే ఎమోజీస్ ఉన్నాయి గిచ్చమ్మాకి ఎమోజీస్ Stickers. స్టిక్కర్స్ Or GIFs? జిప్స్ చాలా చేసింది నాకు రాత్రి కూడా 10 పంపించింది ఎన్ని ఎప్పుడు చేసావు He's just like, Auntie, what is this? I'm like, sir, I made a GIF, sir. I made a sticker. He's like, don't release it anywhere. అదే రాత్రి 3కి 2:30కి గిచ్చమ్మాకు అని చెప్పారు. అలానే మన ఫ్యామిలీ సాంగ్ కూడా అందరూ యూనో ఎక్స్ట్రాడినరీ క్రౌడ్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు చాలా బ్యూటిఫుల్ సెట్ అండ్ మనోజ్ గారితో రోహిత్ గారితో అందరితో డాన్స్ చేయటం ఆనంద్ దివ్య పిల్లయ్య గారితో యూనో ఎంతమంది ఆర్టిస్టులతోటి డాన్స్ చేయడం కూడా ఒక నిజంగానే మనం ఆడి సంక్రాంతి ఫెస్టివల్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనిపించింది మనం నార్మల్ గా ఫెస్టివల్ 3 రోజులు అయితే మనం 5 రోజులు చేసుకున్నాం మన 5 రోజులు ఫెస్టివల్ చేసుకుంటా అనిపించింది దాని గురించి ఎక్కడ తగ్గకుండా మన రాధామోహన్ సార్ కూడా చాలా అంటే చాలా గ్రాండీర్ గా సెట్ చాలా గ్రాండ్ ఇయర్ థ్యాంక్ యూ సార్. ఆ సాంగ్ మాత్రం మనకి ఆ సినిమాలో నిలబడిపోతుంది. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చే సాంగ్ మాత్రం అలాగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే మన భైరవన్ టైటిల్ ట్రాక్ బ్రో అది అసలు అవుట్ స్టాండింగ్ అది ఎప్పుడు వస్తాను వెయిటింగ్ నేను అది సినిమా వైబ్ నే మార్చేస్తాను నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫైనల్లీ అందరూ మన సంక్రాంతి విషెస్ తో ఫినిష్ చేద్దాం. మనం ఫస్ట్ సాయి గారు నేను ఆడి విష్ చేసా ఫస్ట్ ప్రాపర్ చేసా. ఓకే You got to teach me how to say. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు కరెక్ట్ నా నీయ యా అందరూ హ్యాపీ మీకు మీ కుటుంబ సభ్యులకి ఓయ్యో మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు. అందరికీ తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగువారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓ వెన్నెల తప్పకుండా వినండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇంకో పాట రిలీజ్ అవబోతున్నది.